హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. సాధారణంగా మన హిందూ ధర్మంలో అన్ని పౌర్ణమి రోజులు చాలా మంచివి. అయితే చైత్ర పౌర్ణమికి మాత్రం మరింత విశిష్టత ఉంటుంది. ఎందుకంటే ఇదే రోజున హనుమాన్ జయంతి కూడా వచ్చింది. కాబట్టి ఈ ఏడాది చైత్ర పౌర్ణమికి ఏప్రిల్ 23 తేదీన వచ్చింది. కాబట్టి ఈ రోజున ఎలా పూజ చేయాలి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచిదో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువుని పూజించడం మన ఆచారం. దీనివల్ల మన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయనే విశ్వాసం ఉంది. రోజు చేసే పూజలు ఒకటైతే చైత్ర పౌర్ణమి రోజు చేసే పూజలు మరో ఎత్తు. ఈ పౌర్ణమి రోజున చేసే పూజకు చాలా శక్తి ఉంటుంది. చైత్ర పౌర్ణమికి రోజు ఇంట్లో చేసే పూజకి రెట్టింపు పుణ్యఫలం దక్కుతుంది. ఈ చైత్ర పౌర్ణమి రోజునే హనుమంతుడు కూడా జన్మించాడు. కాబట్టి ఈ పౌర్ణమి రోజున హనుమంతుడిని ఆరాధించాలి. హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఈ రోజున హనుమంతుని ఆలయానికి వెళ్తే చాలా మంచి జరుగుతుంది. చైత్ర పూర్ణిమ రోజున దేవతలందరూ భూమిపైకి వస్తారట. పూర్ణిమ రోజున సమస్త దేవతలందరూ గంగానదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు. కాబట్టి మనం తెలియక చేసిన పాపాల నుంచి విముక్తి పొందాలంటే చైత్ర పూర్ణిమ రోజు ఏదైనా నదిలో స్నానం చేస్తే పాపాలని వినాశనం అయ్యి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. ఈ పౌర్ణమి రోజున అనగా ఏప్రిల్ 23వ తేదీన మంగళవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి నదిలో స్నానం చేయాలి. నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగాజలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు. గంగాజలం కూడా మీకు అందుబాటులో లేనివారు స్నానం చేసేటప్పుడు గంగా, గోదావరి, కావేరి ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసినా సరిపోతుంది. స్నానం చేసిన తర్వాత మీ ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. తరువాత స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి. ముందుగా దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. పూలతో దేవుని పటాలను అలంకరించి పూజగదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఈ చైత్ర పౌర్ణమి రోజునే హనుమాన్ జయంతి వచ్చింది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున విష్ణుదేవునికి ఒక దీపం, అలాగే ఆంజనేయునికి ఒక దీపం వెలిగించాలి. అంటే ఈ పౌర్ణమి రోజున మీ పూజలో 2 దీపాలు వెలిగించి పూజలు చేయాలి. ఈ రోజున మీరు చేసే పూజలో తమలపాకులు తప్పనిసరిగా ఉండాలి. లేదంటే మీరు చేసే పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు హనుమాన్ చాలీసా జపిస్తే చాలా మంచిది. లేదా ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే పౌర్ణమికి రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు. మీకు అదృష్టం వరిస్తుంది. అలాగే మీపైన నరదిష్టి తగలదు. స్త్రీలు ఎప్పుడు కూడా ఎడమకాలికి మాత్రమే నల్లదారం కట్టుకోవాలి. పురుషులు ఎప్పుడు తమ కుడి కాలికి మాత్రమే నల్లదారం కట్టుకోవాలి. మీరు ఎప్పటి నుంచో ఏదైనా ఒక స్థలం కొనాలంటే పౌర్ణమి రోజున మీ ఇంటి ముందు కొంచెం మట్టిని దవ్వి 1 అరకిలో బెల్లంని పాతిపెట్టండి. ఇలా చేస్తే త్వరలోనే మీరు ఏదైనా భూమి కొనే అవకాశం అయితే ఉంటుంది. ఇంటి ముందు మట్టి లేనివారు పూల కుండీలో ఉన్నా సరే కుండీలో ఉన్న మట్టిని దవ్వి బెల్లము పాతిపెట్టవచ్చు. పౌర్ణమి రోజున సాయంత్రం మన ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం. కాబట్టి పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా తుడిచి అష్టదళ ముగ్గు వేసి ముగ్గు పైన పసుపు కుంకుమలు వేయండి. అలాగే మీ ఇంటి బయట గుమ్మం పక్కన నీటితో నింపిన ఒక రాగి చెంబును పెట్టండి. పురాణాల ప్రకారం రాగి చెంబులో త్రిమూర్తులు ఉంటారని ప్రతీతి. కాబట్టి పౌర్ణమి రోజున సాయంత్రం రాగి చెంబును ఇంటికి బయట ఉంచటం వల్ల త్రిమూర్తులు ఉన్న రాగి చెంబును చూసి దేవతలు ఆకర్షించబడి మీ ఇంట్లోకి సర్వదేవతలు అడుగు పెడతారు. రాగి లేదా ఇత్తడి చెంబును తీసుకొని పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి రాగి చెంబులో నిండుగా నీరు నింపి దాంట్లో పసుపు కుంకుమల్ని కర్పూరం వేసి మీ ఇంటి ద్వారం ముందు కుడివైపున ఉంచాలి. పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది.
పౌర్ణమి రోజున చంద్రకిరణాలకు విశేషమైన శక్తి ఉంటుందని పండితులు చెప్తున్నారు. ఈ శక్తివంతమైన కిరణాలు మన శరీరం పైన పడగానే శారీరక మానసిక రుగ్మతలను దూరం చేస్తాయని చాలామంది భక్తులు నమ్ముతున్నారు. పూర్ణిమ రోజున చంద్రుడిని చూస్తే కంటి చూపు మెరుగుపడుతుందట. కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో చంద్రుడిని చూస్తూ ఏదైనా మీ మనసులో ఒక కోరిక కోరుకొని చంద్రుడికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అలాగే చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు. అలాగే ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఎలా ఏవో ఒక సమస్యలు ఉంటూ ఉంటాయి. అలాంటి వారు పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పు వేసి దాని మీద ఒక నిమ్మకాయను ఉంచి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూలను ఉంచండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో ఏ సమస్యలు ఉండవు. అలాగే ఇంట్లో ఉన్న వారికి ఎలాంటి సమస్యలు రావు. మరియు ముఖ్యంగా పౌర్ణమి రోజు విష్ణుదేవునికి మరియు లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. కాబట్టి పౌర్ణమి రోజున విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని పూజ గదిలో పెట్టి పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. విష్ణు దేవుడు ఉన్న చోట లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది. కాబట్టి విష్ణు రూపమైన తాబేలును పూజిస్తే విష్ణు అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కరుణా కటాక్షాల వల్ల సిరి సంపదలు కలుగుతాయి. పూజ గదిలో ఉన్న తాబేలు విగ్రహానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే అది త్వరగా నెరవేరాలంటే ఒక తెల్ల కాగితం పైన మీ కోరిక రాసి పూజ గదిలో ఉన్న తాబేలు వద్ద ఉంచితే విష్ణుదేవుని అనుగ్రహంతో మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఒకవేళ మీ పూజ గదిలో తాబేలు విగ్రహం లేకపోతే పౌర్ణమి రోజున తాబేలు విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటికి అదృష్టం కలిసొస్తుంది. చైత్ర పౌర్ణమి రోజున చేసే దానాల వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు. పేదవారికి, అవసరంలో ఉన్నవారికి, బ్రాహ్మణులకు తమకి తోచిన విధంగా వస్త్రదానం, అన్నదానం చేయటం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి. ఈ రోజున మీరు చేసే ఏ చిన్న దానమైనా సరే కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.